ఫోటోషాప్లోకి ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని లేదా కంట్రోల్లో ఓపెన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ మనకు ఫోటో ఎట్లయితే ఉంటుందో సైజ్ వచ్చేసి 1.5, విడ్త్ హైట్ వచ్చేసి 2 inches, రెజల్యూషన్ 300. మనకు పాస్ఫోటోకి తగ్గట్టు క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకొని తర్వాత జూమ్ చేసుకొని కరెక్ట్ ఫిట్ అయిందో లేదో చూసుకొని తర్వాత కంట్రోల్ A సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ చేసి ట్రాన్స్ఫార్మ్ వస్తుంది కంట్రోల్ T తోటి. తర్వాత దాన్ని సెట్ చేసుకొని స్ట్రోక్ ఇచ్చుకోవాలి. కొంచెం 1 or 2 మీ ఇష్టం, స్ట్రోక్ ఎంత కావాలంటే. తర్వాత డిఫైన్ ప్యాటర్న్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ నేమ్ పాస్పోర్ట్. ఓకే, ఇప్పుడు న్యూ పేజ్ తీసుకోవాలి. న్యూ పేజ్ నేను 4x6లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4x6 అని నేమ్ ఇచ్చి తర్వాత ఇంచెస్లో సెలెక్ట్ చేసుకొని విడ్త్ 6 ఇచ్చి హైట్ 4 ఇచ్చేస్తున్నాను. రెజల్యూషన్ వచ్చేసి 300. ఓకే, క్రాప్ టూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూవ్ టు సెలెక్ట్ చేసుకొని V ఇచ్చి తర్వాత డిఫైన్ ప్యాటర్న్ షార్ట్ కట్ వచ్చేసి Shift F5. తర్వాత మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా వచ్చేసి ఫిట్ అయిపోతుంది. తర్వాత ఇట్లా రొటేట్ చేసుకొని ప్రింట్ ఇచ్చేసుకోవాలి అంతే.